హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోధుమ రవ్వతో లడ్డూలు. ఈ లడ్డూలు చూడ్డానికి అచ్చం మోతీచూర్ లడ్డూలానే ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిపోయాక 1 కప్ గోధుమ రవ్వ వేసుకోవాలి. ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో మిగిలిన కొలతలన్నీ అదే కప్తో తీసుకోవాలి. ఈ రవ్వని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగినాక వీటిని వేరొక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ ఈ విధంగా మరుగుతుండగా మనం ముందుగా వేయించి పెట్టిన గోధుమ రవ్వను వేసుకోవాలి. ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా రవ్వలో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 3 కప్పుల వాటర్ ఈ రవ్వ ఉడకడానికి సరిపోతుంది. ఒకవేళ మీకు ఉడకపోతే ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, రవ్వ మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి చల్లారనివ్వాలి. ఈ రవ్వ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకొని ఇలా చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. ఈ విధంగానే మిగిలిన లడ్డూలను కూడా చుట్టుకోవాలి. అంతే అండి, గోధుమ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.